అంత్యదినములలో అపాయకరమైన కాలం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకో. మనుషులలో విపరీతమైన స్వార్థం వస్తుంది. ధనము మీద అపేక్ష అధికంగా ఉంటుంది. గొప్పలు ఎక్కువగా చెప్పుకుంటుంటారు. అహంకారం అధికంగా ఉంటుంది. ఇతరులను దూషిస్తూ ఉంటారు. తల్లిదండ్రులను గౌరవించరు. కృతజ్ఞత కలిగిన మనసుండదు. అపవిత్రమును కలిగి ఉంటారు. ప్రేమ అనురాగాలు ఉండవు. అతిగా ద్వేషాన్ని కలిగి ఉంటారు. ఇతరుల మీద నేరాలను ఆరోపిస్తూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉండదు. క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. మంచివారిని ద్వేషిస్తూ ఉంటారు. ద్రోహం చేస్తుంటారు. మూర్ఖత్వం అధికంగా ఉంటుంది. గర్వం అధికంగా ఉంటుంది. దేవుని కంటే సుఖభోగాల యందు అనుభవాలను కోరుతుంటారు. పైకి భక్తిగా ఉంటారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించరు. అటువంటి అపాయకరమైన కాలానికి మనం వచ్చేసాము కనుక ఈ కాలానికి కలిసిపోయి ఆ ప్రకారం నడిచే వారి వద్ద నుంచి తొలగిపోతేనే మనం దేవునికి దగ్గరయ్యేది. ప్రార్థన. తండ్రి, అపాయకరమైన కాలంలో మేము కలిసిపోకుండా నీ నిత్యమైన కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసుక్రీస్తు నామమున ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.